ఒక అడవిలో చెట్టు పైన కాకి తన నివాసాన్ని కొనసాగిస్తుంది. అదే చెట్టు కింద పాము కూడా తన నివాసాన్ని కొనసాగిస్తుంది. అయితే ఆ పాము చెట్టు పైన ఉన్న కాకి గుడ్లను తినటం కొనసాగించింది. అది గమనించిన కాకికి కోపం వచ్చింది. ఎలాగైనా పాముతో తను మాట్లాడాలి అని అనుకున్నది. ఒకరోజు పాముతో స్నేహపూర్వకంగా మాట్లాడింది. అయితే ఆ పాము కోపంగా కోపంగా కాకికెళ్ళి చూసింది. "నువ్వు నా ఆహారాన్ని అడ్డుకుంటావా?" అన్నది. అయితే కాకికి కూడా కోపం వచ్చింది. ఎలాగైనా ఈ పాము దీన్ని విరగడించాలి అని అనుకున్నది. అలా ఆలోచిస్తూ రాజ్యం వైపు ఎగిరింది. అలా ఆకాశం వైపు ఎగురుతూ వెళ్తున్న కాకికి మహారాణి స్నానం చేయటం చూస్తుంది. అయితే మహారాణి తాను ఒంటి మీద ఉన్న ఆభరణాలను తీసి అలా ఒడ్డుపై పెట్టి స్నానం చేయసాగింది. అయితే ఆ కాకి ఇంతలో ఆ ఆభరణాలను అపహరించి అలా ఎగురుతూ ఆ పాము పుట్టలో ఆభరణాలు వేసింది. వేసి ఆ వేసిన పాము ఆభరణాలను కూడా ఆ భటులకి చెప్పసాగింది. చెప్పి ఆ భటుల్ని ఆ పుట్ట వద్దకు తీసుకెళ్ళి భటులు ఆ పామును చంపి ఆభరణాలను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి మహారాణికి ఇచ్చారు. మహారాణి వాటిని చూసి సంతోషించింది. చూసారా కాకి ఎంత తెలివిగా ఆ పాము నుంచి విముక్తి పొందిందో. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.